నమస్కారం. ఈరోజు మన పలమనేరు నియోజకవర్గం పలమనేరు పొట్టి శ్రీరాములు బజారు వీధి నుండి మన అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి 58 అడుగుల కంస విగ్రహాన్ని ప్రతిష్ట కోసం పలమనేరు పట్టణం నుండి కూడా ఆరోగ్య సోదరిమణులు అదేవిధంగా పలమనేరు పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రారంభమై మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రమణ గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద ఏడుకొండల వాస గోవింద, పార్వతీపదే శంభో శంకర. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. బోలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, బోలో పొట్టి శ్రీరాములు గారికి, బోలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, బోలో పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు గారు భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా రావడానికి కారకులు కావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని తెలుగువారు, తెలుగు భాష మాట్లాడేటువంటి వాళ్ళకు మాకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని ఆయన బలిదానం చేసి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడి యొక్క కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన్ని గుర్తించి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం 58 అడుగుల ఉన్నటువంటి కాంస్య విగ్రహాన్ని, అదేవిధంగా అమరావతిలో రాబోయేటువంటి భావి తరాలకు రాజధానిగా ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి రాజధానిగా నిర్మితమయ్యేటువంటి ఆ ప్రాంతంలో ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి భావి తరాలకంతా కూడా ఆయన చేసినటువంటి ఏదైతే త్యాగానికి, ఆయన ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు, ఈ ప్రాంతానికి, భారతదేశానికి ఆయన ఏ రకమైనటువంటి త్యాగం చేశాడో భవిష్యత్ తరాలు దాన్ని గుర్తించడమే కాకుండా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయన చేసినటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం దానికి గుర్తింపు ఇచ్చే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలమనేరు నుంచి చాలామంది ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఈరోజు మేమందరం కూడా కలిసి సంతోషంగా వారందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా, ఆ కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకు భారతదేశంలో ప్రతి ఒక్కరూ గుర్తించాలా. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఎవరైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలా. ఇదేదో ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైనటువంటి కార్యక్రమం అయితే కాదు. దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఆయన చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు భారతదేశం మొత్తం కూడా మనం మాట్లాడేటువంటి భాషకు అనుగుణంగా మన భాషకు సంబంధించి మన ప్రాంతాన్ని మనం పాలించుకునే విధంగా ఈరోజు ఆయన వల్ల మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని లబ్ధి చేకూరిందనేటువంటి
విషయాన్ని. ఎందుకంటే గతంలో మనం మద్రాసు రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళం, ఇక్కడ మనం తెలుగు మాట్లాడతాం, అక్కడ వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. అంటే మనకు ఆ భాష మన మాతృభాషకు సంబంధించి మనం చేసేటువంటి కార్యక్రమాలు కానీ మనం చేసేటువంటి ప్రయత్నాలు కానీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఈ కార్యక్రమాలు ఈ రకంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆత్మ బలిదానం చేసి మనందరికీ సిద్ధించిన దానివల్ల ఆయన మరొక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమం చేసినటువంటి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.